కీర్తన పాడుకుంటాం. ప్రభువా గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేను. 714 714 714 పాత పుస్తకాల్లో 744 ప్రభువా గురి యొద్దకే. ప్రభువా గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము దవలేనని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము దవలేనని. ప్రభువా ఏవేవి లాభకరములయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తం. ఏవేవి లాభకరములయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తం. నష్టముగా నెంచుకొని ముందుకే సాగుచున్నాను. నష్టముగా నెంచుకొని ముందుకే సాగుచున్నాను. ప్రభువా యొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా క్రీస్తును సంపాదించుకొని తన పునరుద్ధాన బలమును. క్రీస్తును సంపాదించుకొని తన పునరుద్ధాన బలమును. ఆయన శ్రమలలో పాలివాడనగు. ఆయన శ్రమలలో పాలివాడనగు. ప్రభువా గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రభువా గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా వెనుకనున్నవి మరచి ముందున్నవా ఈ కొరకై. వెనుకనున్నవి మరచి ముందున్నవా ఈ కొరకై. ధైర్యపడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. ధైర్యపడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. ప్రభువా గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా యొద్దకే పరుగెత్తుచున్నాను
నేను ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలే అని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలే అని. ప్రభువా అక్కడ తలిపి ఏసీ లేదా చూడండి, వెనకాల ఏసీ ఉందా? అయినా గాలి వస్తుందా? రైట్. విండో వేసేయమన్నా అన్ని ఇక్కడ రైట్. రండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము ద బుక్ ఆఫ్ జెనసిస్ 47వ అధ్యాయం చాప్టర్ 47 8-9 వచనాలు కలిసి చదువుకుంటాం. Genesis chapter 47 verses 8 and 9 all together please. ఆదికాండము 47వ అధ్యాయం 8-9 వచనాలు కలిసి చదువుకుంటామా? Genesis 47 verses 8 and 9 all together please. Yes. And Pharaoh said unto Jacob, how old art thou? And Jacob said unto Pharaoh, the days of the years of my pilgrimage are 130 years. Few and few have the days of the years of my life been, and I have not attained unto the days of the years of the life of my fathers, the days of their pilgrimage. రండి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ తండ్రి, జీవాధిపతి, నమ్మకన మా నాయన, సర్వకృపలకు నిధిగా మా రాజ్య, ఈ మా ప్రభుత్వంలో ఉదయకాలం తండ్రి నిన్ను ఆరాధించుడికై ఇచ్చిన దివ్య తరుణులకే స్తోత్రాలు తండ్రి. చీకట్లో నుండి మమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులో తీసుకొచ్చిన స్తోత్రాలు. మా తండ్రి నీతి సూర్యుడా, మాకు ఇచ్చిన ఆరోగ్యము కృప నీ యొక్క చాటునిచ్చినటువంటి తండ్రి యొక్క నెమ్మది, వీటన్నిటికీ స్తోత్రాలు తండ్రి. అంతేకాదు తండ్రి నీవే మా ప్రభా, మేము ఐగుప్తు నుండి ఎలా వాళ్ళు వచ్చారు ఇశ్రాయేలు తండ్రి, దాని గురించి మళ్ళీ చెప్తూ వచ్చే విధానం అంతటికీ స్తోత్రాలు తండ్రి. యోగ్యమితిగా బల్లో పాల్గొనటకై ఇచ్చిన ప్రేమ హెచ్చరికలు వీటన్నిటికీ స్తోత్రాలు. ప్రియ తండ్రి, మరలా నీ వాక్యం చుట్టూ చేరుతూనే ఉంటుండగా అయోగ్యుని అపాత్రుని నాకు కావాల్సిన నీ కృప, తర్జుమాలు కూడా నీ దాసుని కావాల్సిన సాయము మెండుకు దయచేయి. మాకు కాదు, మాకు కాదు, నీ కృపాసత్తులను బట్టి నీ నామునకే మహిమ ఆరోపించుకున్నామని మీ దగల హస్తానికి అప్పగించుకుంటుండగా కృపాక్షం మెండుకు దయచేయమని ఘనత మహిమ స్తుతి ప్రభావం నీకే ఆరోపిస్తూ మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మళ్ళీ చదువుకుంటాం. Once again we are going to read Genesis 47 verses 8 and 9. కలిసి చదువుకుంటాం. All of us please. ఫరో నీవు జీవించే సంవత్సరం లేని అని యాకోబును యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరం 130, నేను జీవించిన సంవత్సరం కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి, అవి నా పితరులు యాత్ర చేసినటువంటి. యాకోబు అంటున్నాడు, అంటే ఏమంటున్నాడు, నేను జీవించిన సంవత్సరం చాలా కొంచెమే కానీ అయితే అవి నా పితరులు జీవించడానికి కలిగి కానీ దుఃఖ సహితముగా ఉన్నవి. What Jacob is telling, few and evil have the days of the years of my life have been, and they are full of tears and full of sorrow. వృద్ధాప్యంలో ఈ మాట చెప్తే ఎంత బాధగా ఉంటుంది. See how sorrowful it will be if a person in his old age says these words. కనుక అంత దుఃఖ సహితంగా ఉంది. నా పితరులు చేసినంత అంతగా బతికిన కాలం నేను బతకలేదు, అయితే దుఃఖంతో నిట్టూర్పుతో ఏడుపుతో బాధతో ముగిస్తున్నా అంటాడు. And what Jacob is telling,
my days are few. I have not lived that long as my forefathers have lived. Not only that, the days are full of evil and sorrow. This is what Jacob is telling at the end of his life. ఇప్పుడు యాకోబు సంగతి కొంచెం చూసుకోవాలి మనం. We have to see the life of Jacob. ఎందుకు ఈ మాటలు మాట్లాడాడని. Why he is talking like this? ఇస్సాకు రిబ్కాలకు జన్మించిన కవల పిల్లల్లో రెండవాడు. See, Isaac is one of the twins, that is the youngest of the twins that are born to Isaac and Rebekah. ఆదికాండం 27వ అధ్యాయం 27th chapter of Genesis. ఇక్కడ రిబ్కా గర్భములో కవల పిల్లలు ఉన్నారు. And the twins are there in the womb of Rebekah. వాళ్ళు పిల్లలు ఆడుతున్నారు. And they are fighting or they are pulling one another. 25వ అధ్యాయం Chapter 25. అంటే 23వ వచనం యెహోవా దగ్గరికి వెళ్ళగా దేవుడు ఏ మాటలు మాట్లాడినాడు. See, when they went to the Lord spoke unto them. 23 Verse 25, 23. చదువుకుంటామా? All of us. రెండు జనములు నీ గర్భంలో కలవు, రెండు జనపదము నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండెను. పెద్దవాడు చిన్నవాడికి దాసుడుగానే అనెను. ఇది జరిగింది. This is what has happened. తన లోపల జరుగుతుంది ఇంకా రెబ్కాలో. And in the womb of Rebekah these things are happening. మొట్టమొదటిగా పుట్టినటువంటి వాడు ఎర్రని వాడు, ఒళ్ళంతా కూడా రోమలతో నిండి ఉన్నాడు. And the first one who was born, he was reddish in color, and at the same time the whole body is full of hair. వాడి పేరు ఏశావు అని పెట్టారు. And they have named him as Esau. రెండోవాడు వాడిని మడిమ పట్టుకొని వచ్చాడు యాకోబు. వాడు మడిమ పట్టుకొని వచ్చిన వాడు లేక మోసగాడు అర్థం యాకోబు అంటే. And Jacob means a deceiver. He has caught hold of the heel of the elder one and he came out. ఆ రీతి బయటకు వచ్చాడు. Like that he came out of the mother's womb. వాళ్ళ నాన్న మంద దృష్టి కలిగినటువంటి వాడుగా వృద్ధాప్యంలో ఉండి, ఆయన నువ్వు వేటాడి నాకు ఆహారం తీసుకునిరా, దాన్ని భోంచేసి నేను దీవిస్తా అన్నాడు పెద్దోడితో. And their father Isaac, and especially he told to Esau, the eldest one, I'm not able to see properly, I am having dim vision. You go and get me meat and I will bless thee. వృద్ధాప్యంలో ఉన్నటువంటి మంద దృష్టి కలిగినటువంటి ఇస్సాకు ఈ మాట చెప్పగానే అప్పుడు రిబ్కా ఇది విని వెంటనే యాకోబు చెప్పింది, నానా నువ్వు 2 మేకపిల్లలు తీసుకునిరా, నేను వండి మంచి భోజన పదార్థాలు మీ నాన్న తయారు చేస్తాను, అప్పుడు ఆయన నేను దీవిస్తాడు. So Isaac is of dim vision, and Rebekah heard these words what Isaac spoke to Esau, and immediately she called Jacob, you go to the herd and get 2 goats, and I will prepare nice meal and you can take it to your dad and he will bless thee. అమ్మా అన్నేమో అన్ని రోమాలు కలిగిన వాడు, నాకేం రోమాలు లేవు, నేను నున్నగా ఉన్నాను, నాకు దీవెన కాకుండా శాపం వస్తుందేమో అన్నాడు. So Jacob got a doubt and told his mother, my brother Esau is full of hair throughout the body and my body is so smooth, no hair is there. Probably instead of getting a blessing I may get a curse if my father recognizes me. He was asking Rebekah. ఆ శాపం నా మీదకి వస్తుంది నాన్న, ఏం పడవదు వెళ్ళు అని చెప్పి తయారు చేసి వానికి అంతా మేక చర్మం అంతా కప్పి వాడికి ఒక సుందర వస్త్రం ఒకటి ఉంటే ఏసావుది అది కూడా తొడిగించి తయారు చేసి పంపించింది. And now what Rebekah said, if your father curses you and that curse will come upon me, don't worry. And she prepared nice meal and also with a goat's skin she covered Jacob, and also the dress of Esau she have given to Jacob and sent with that meal. నాన్న ఇంత త్వరగా దొరికిందా నీకు అన్నాడు. అనుకుంది దేవుని దయవల్ల నాకు త్వరగా దొరికింది, అడివి జంతువు కోసుకొచ్చా అన్నాడు. So Isaac asked, so quickly you got that meat? Then he said, by God's grace I could get it. కనుక దగ్గరికి నేను చూసి నేను ముద్దు పెట్టుకొని తర్వాత నేను ఆశీస్తా అన్నాడు. So come near to me, I will kiss you and then I will bless you, Isaac said. స్వరమేమో యాకోబు మాదిరి ఉంది అన్నాడు. And he said, the tone is like Jacob's tone. లేదు నాన్న నేను పెద్దోడిని ఏసావి అన్నాడు. No, I am the eldest one, Esau. దగ్గరికి అన్నాడు. And he called him near. అంతా తడిమి చూశాడు. And he has just felt his body. సరే భోంచేశాడు. And he has taken food. ఆశీర్వదించేశాడు. And he blessed Jacob.
ఆశీర్వాదం అయిపోయిన తర్వాత కొంత సమయానికి అసలుడు వచ్చాడు. And after the blessing is over, then the actual Esau came. అరే ఇప్పుడు వచ్చినోడు ఎవడు అన్నాడు. And then Isaac asked, some fellow came to me and took the blessing. Who is that fellow? వాడు నిజంగా దీవించబడిన వాడే అన్నాడు. Truly he is blessed. వాడు రొంబదుకున్నాడు, నానా నిజంగా ఆశీర్వాదాలు లేవా అన్నాడు. And then Esau beating his breast, he weeping, and he is asking, are there no blessings with you? సరే నిన్ను ఆశిస్తానని చెప్పి ఏం చేశాడు. So I also will bless you, and he called him. 39 వచనం నుండి And 27 అధ్యాయము 39 40 వచనాలు. 27th chapter 39 and 40. And Isaac his father answered and said unto him, behold, thy dwelling shall be the fatness of the earth, and of the dew of heaven from above, and by thy sword shalt thou live, and shalt serve thy brother. And it shall come to pass, when thou shalt have the dominion, that thou shalt break his yoke from off thy neck. ఇవన్నీ వినే కొలది వీడిని చంపుతాను నేను. So after hearing all these words of Isaac, Esau taken a vow that I will kill Jacob. ఇంకా వీడు చంపుతాడు, వీడిద్దరు చచ్చిపోతారేమో అని చెప్పి ఇస్సాకు రెబెకా ఇద్దరు కూడాను అంటే యాకోబుని పిలిచి, మీ మామ ఉండాడు లాబాను, అక్కడికి వెళ్ళిపోతే మంచి, నువ్వు అక్కడ వాళ్ళ అమ్మాయిలో ఒక అమ్మాయిని పెళ్లి చూసుకుని రాపో అన్నాడు. So then Isaac and Rebekah were having a doubt. Surely Esau is going to kill Jacob. So secretly they called Jacob and said to Jacob, you go to your uncle's house and you stay there and marry one of his daughters. And they sent Jacob. సరే ప్రయాణమయ్యాడు. Now Jacob started. రాత్రి అయింది. And it was night time. అక్కడ పండుకున్నాడు. రాత్రిని తీసుకొని తలగడ చేసుకుని పండుకున్నాడు. He has taken a stone and made it as his pillow and he slept there. ప్రభు ఎంత గొప్పదైనటువంటి దర్శనం ఇచ్చాడు. God has given him a wonderful vision. ఒక నిచ్చెన భూమి నుంచి ఆకాశం అంటుతుంది. One ladder is there. It is right from the earth to heaven, the ladder is laid. దూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. Not only that, the angels are climbing and they are coming down. 13వ వచనము 28 verse 13. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకున్న ఈ భూమిని నీకు నీ సంతానమును ఇచ్చేదను. 14 నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తర తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదు. భూమికి వంశములన్నీ నియమములుగా నీ సంతానముగా ఆశీర్వదింపబడును. 15 ఇదిగో నేను నీకు తోడే ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందును నేను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదని నీతో నెరవేర్చని విడు అని చెప్పాను. నిన్ను విడువను, మరలా ఇక్కడ తీసుకొచ్చే వరకు కూడాను నేను నీకు తోడే ఉంటాను, ప్రతి స్థలంలో నేను కాపాడుతూ మరలా రప్పిస్తూ వస్తా అన్నాడు. And till I bring you back to this land, I will never leave thee. I will be with thee whithersoever thou goest. 16వ వచనము. And in 16th verse, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా స్థలమందు అది నాకు తెలియకపోయాను. 17 I knew it not. 17 భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఈ మందిరమే, ఇది వేరు కాదు, పరలోక కవని ఇదే అన్నాను. 18 తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తెల్లగడగా చేసుకున్న రాతి తీసి దాని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. 19 మరియు అతడు ఈ స్థలం బేతేలులోని పేరు పెట్టినాం. అయితే మరి ఆ పేరు లూజు. అప్పుడు యాకోబు ఇదని. కనుక గొప్ప దర్శనం ఇది. God has given a wonderful vision. నేను నీ పితరుడైనటువంటి అబ్రహాము ఇస్సాకు దేవుడును. Yes, I am the God of thy father Abraham, thy father Isaac. కనుక నేను నిన్ను దీవిస్తాను. I will bless you. నీ వెళ్ళే ప్రతి స్థలంలో తోడుకుంటా. I will be with you whithersoever thou go. నేను ఆశీర్వదిస్తాను. I will bless you. సముద్ర ఇసుకనది వల్ల తయారు చేస్తాను. I will make you thy seed as the sand of the sea. సరే, అక్కడి నుంచి ఇంకా బయలుదేరినాడు. And he started. అక్కడ స్తంభం నిలబెట్టి నూనె పోసాడు. And he erected a pillar there and poured oil upon it. అక్కడి నుంచి లాబాను ఆ ప్రాంతాలకు వెళ్ళాడు. And then he has gone to Laban and to his area. అక్కడికి వెళ్ళే కొద్ది అక్కడ ఈ పశువులు గొర్రెల మళ్ళా నీళ్లు తాగానికి వచ్చినప్పుడు, so there when he went to that area, see generally when the sheep they are brought to be watered, లాబాను యొక్క కూతురైనటువంటి రాహేలు ఆ గొర్రెలను మేపుతోంది. There Rachel, the daughter of Laban, Rachel. She was looking after the sheep there, feeding the sheep there. అక్కడ
రాహేలు మేపుతూ ఉంటుండగా వీళ్ళంతా "అయ్య, ఇంకా టైం ఉంది పోయి మేపండి అందరూ అంటుంటే గన ఇప్పుడు ఆ బండ తీరు అందరూ రావాలా ఆ అన్ని పశువులను వచ్చిన తర్వాత ఆ బండ తీసి అప్పుడు ఆ నీళ్లు తాగి మళ్ళీ వస్తామని అని చెప్పారు. See now, as she was, taking care of the sheep and feeding them, and so they are telling you, okay, you go and feed them, because now the stone which is on the well, it will not be rolled now, and in the evening everybody will come and they will roll the stone, then they will be watered. అడిగాడు లాభాన్ని ఉన్నాడు ఆయన బాగుండాడు అని అడిగాడు కాపర్లను. So there, some other shepherds are there, and Jacob was inquiring, here some Laban is there, is he here? ఉన్నాడు లాభాను ఇక వాళ్ళ కూతురు కూడాను రాహేలు ఉంది అదిగో మేపుకొని వస్తాం చూడు. And then they told, why not Laban? Laban is there, and also his daughter Rachel, she is also looking after the sheep, you can see. ఆమె చాలా అందంగా ఉంటుంది And she is a beautiful girl. కనుక వచ్చి నేను రిబకా యొక్క కొడుకుని అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు. And he came, and I am the son of Rebecca, and he kissed Rachel. ఆమె వెళ్ళి ఇంట్లో చెప్పింది. And she went to her house and told. లాభాన్ని కూడా పరిగెత్తి వచ్చాడు. And Laban also came running. కౌగిలించుకున్నాడు. And he hugged him. ఇంట్లో ఒక నెల ఉన్నాడు. And 1 month he was there. కనుక నాకు ఒట్టిగానే పొరుగు చేస్తావా, నీకు జీతం ఏమైనా ఇస్తానులే, ఎంత జీతం కావాలన్నాడు. So then Laban said, why you are serving me freely? You have served already 1 month. I will give you wages. How much wages you want? తనే కోరుకున్నాడు, నీ యొక్క చిన్న కూతురైనటువంటి రాహేలు కొరకు 7 ఏళ్ళు కొలువు చేస్తానన్నాడు. So Jacob himself said, when Laban asked what is the wages you want, he is telling, for your young daughter, that is younger daughter, that is Rachel, I will serve thee for 7 years. కనుక ఆమెను ప్రేమించిన కారణం చేత, because Jacob loved Rachel. 20 వచనము chapter 29 verse 20. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను, ఆయనను అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. రేచల్ చూస్తున్నాడు, పని చేస్తున్నాడు, రేచల్ చూస్తున్నాడు, పని చేస్తున్నాడు. Every day looking at Rachel, and he was very much encouraged and doing more work. కనుక ఆ పని అంతా చేస్తుంటే ఎట్లుందంటే ఆ 7 ఏళ్ళు పోయి అదంతా 7 వారాల మాది ఉంది, లేదా 7 నెలల మాది ఉంది, 7 దినాల మాది ఉంది. Because he was loving Rachel, and Rachel was always there before him, and by seeing Rachel he is working. All the 7 years was like 7 months or 7 weeks or 7 days also. మిలిటరీలో వాళ్ళు కారం ఎక్కువగా వేయరు, కారం ఎక్కువగా వేయరు కూరల్లో. మిలిటరీ in military, in the army, they will not put pepper more in the curries. చిల్లి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గుంటూరు ఆ ప్రాంతాల నుంచి వాళ్ళు వాళ్ళకు మిరపకాయలు లేకపోతే కుదరదు. See, those people who are recruited from Guntur area, without chilli they cannot eat. వాళ్ళ కొరకని ఒకడు మిరపకాయలు అమ్ముతా ఉంటాడు బయట, ఒక మిరపకాయ 5 రూపాయలు. So because of those Guntur people, one fellow, intelligent fellow, he will bring 1 basket of mirchi, and he will be selling outside the military camp, and each mirchi is 5 rupees. 2 మిరపకాయలు కొనుక్కుంటారు, and they will purchase 2 mirchi. భోజనం చేసేటప్పుడు కొంచెం భోజనం చేసి ఒక మిరపకాయ కొంచెం కొంచెం కొనుక్కుంటూ ఉంటారు. While taking the food, they will take the food, and simultaneously they will be biting the chili or the mirchi. ఇంకో మిరపకాయని చూస్తూనే ఉంటారు. And the other mirchi will be there only looking at that mirchi, and they will be eating this. లాస్ట్ లో అదంతా అయిపోయిన తర్వాత ఆ మిరపకాయని after completely finishing the food, and then they will take the remaining mirchi and they will eat it. వాళ్ళు కారం కూర తిన్నామని లెక్క వాళ్ళకు. So if they do so they will be having the satisfaction they have eaten that mirchi curry. ఆ రీతిగా రాహేలును చూస్తూ like that by seeing Rachel he is doing all these things. 7 సంవత్సరాలు 7 దినాలుగా అయిపోయింది. So 7 years were like 7 days for him. అయ్యా నా కాలం అయిపోయింది, 7 ఏళ్ళు చేశాను, రాహేలు నాకమ్మా అన్నాడు. So then Jacob asked Laban, my time of 7 years is over, now you can give me Rachel. ఊర్లో పెద్దలందరినీ పిలిపించి అంత పెద్ద విందు చేసి పెళ్లి చేశాడు. Laban called all the people, and he called all the people of the village, and there was a big marriage program. అయింది, ఆమె తీసుకొచ్చి ఇచ్చాడు. So Laban brought 1 woman and gave to Jacob. ఉదయం చూడగానే ఆమె ఎవరు The next day when she saw the face, after burqa she came. So next day when she saw the face, not Rachel, Leah అంటే జబ్బు కళ్ళది. That is, she is having some problem with her eyes. ఇంకా
లాభాన్ని కూడా మోసగాడే. Laban is also not an ordinary poacher daddy in deceiving. కనుక చూసి ఏం చేశాడు, ఏంటి మామ నువ్వు ఈ పని చేసినావు ఏంటంటే, So then Jacob is asking, hey, uncle, what you have done it, is it fair? మా ఊర్లో పెద్దమ్మాయికి ముందు చేయకండి, పిన్నమ్మాయికి చేయము. So then కనుక Laban told- ఈమెకు కూడా ఒక 7 చేసావంటే కదా, ఈమె నీకు ఇస్తాను. So what Laban told, our custom is in our village, before the marriage of the eldest one is over, we will not give the younger one. So if you want her also, you can serve me for another 7 years. సరే అని చెప్పింది, ఏమి తీసుకో ఒక 7 ఏళ్ళు నువ్వు చేయి. So you take Rachel, there is no problem, but another 7 years you have to serve me. చూస్తే రాహేలును ఎక్కువగా ప్రేమించాడు. He loved Rachel more. 29వ అధ్యాయం 29th chapter 30వ వచనం. verse 30. యాకోబు రాహేలును And కొను, he మరియు went అతడు in also లేకంటే to Rachel, and he రాహేలు loved also Rachel బాగుగా more than ప్రేమించి Leah, అతనికి and 7 ఏళ్ళు కొలువు served with చేశాడు. him at 7 other years. బాగుగా ప్రేమించా అంట. And he loved Rachel more than Leah. అయితే ఆమె గొడ్రాలు. Yet she was a barren. గొడ్రాలు అయింది. 31వ వచనం. Verse 31. లేయా ద్వేషించబట్టి And యెహోవా when the Lord చూచి saw that Leah ఆమె was గర్భం naked, he తెచ్చెను, opened her womb, రాహేలు and గొడ్రాలే Rachel was a ఉండెను. barren. కనుక లేయా పిల్లలకి అంటా ఉంది, రాహేలేమో గొడ్రాలు. And Leah was giving birth to children one after another, whereas Rachel was a barren. 30వ అధ్యాయం చూసామంటే గన పోటాపోటీ మీద పిల్లలకి అంటా ఉండదు. If you see 30th chapter, they are giving birth to children in competition. కనుక నా దాసిరాలతో పో, నా దాసిరాలతో పో అని చెప్పి అందరినీ యావకు ఇస్తా అంటే దగ్గర 10 మంది కొడుకులు ఒక కూతురును కన్నా. See now in competition, and Rachel is giving, go with my maid, and Leah is telling, go with my maid. In all this competition, Jacob became a production machine, and ultimately he gave birth to 10 sons and 1 daughter, totally 11 children. కనుక అంతమంది పుట్టిన తర్వాత దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. Then after giving birth to 11 children, 10 sons and 1 daughter, then God remembered Rachel. 22, 23, Chapter 30th chapter 22, 22, 23 and 24. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నామని మన విని ఆమె గర్భం తెచ్చును, And she conceived and bare a son, కుమారుని and కానీ said, God దేవుడు hath నా taken అందరూ away my తొలగించుకొని reproach. యెహోవా And she called his ఆమె name Joseph, యెహోవా and said, నా కుమారుని Lord shall దయచేయను add to అనుకుని me అని. another son. ఇప్పుడు లేయాకు ఇప్పుడు పుట్టాడు. 10 మంది కొడుకులు పుట్టిన తర్వాత ఒక దీనా అని ఒక అమ్మాయి కూడా పుట్టిన తర్వాత అప్పుడు పుట్టాడు. After Jacob was blessed with 10 sons, that is Leah 6 sons, Bilhah 2 sons and Zilpah 2 sons, and then 1 daughter. After these 11 children, and God blessed Rachel. 25వ వచనం. Verse 25. రాహేలు యోసేపును కన్న తర్వాత యాకోబు లాబానుతో నన్ను పంపివేమో, నా చోటికి నా దేశమునకు వెళ్ళెదను. Unto my country. ఏమంటాడు? రాహేలు యోసేపును కనిన తరువాత, when Rachel had born Joseph. మిగిలిన వాళ్ళంతా పిల్లలు కాదా? All the other people, are they not children? కనుక ఇంకేమంటాడు? 30 వచనము చివరి భాగం. And in verse 30 and last part. చివరి వచనం ఏమంటాడు ఇక్కడ? నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సాంపాద్యం చేసుకుంటున్నాను. And when I am going to provide for my own house. చూసేట్లుంది. యోసేపును కన్న తర్వాత, after he gave birth to Joseph. అంతవరకు వీళ్ళంతా పిల్లలు కాదా? And earlier 11 children were there, are they not children? అప్పుడు నా సంతానం కొరకు, నా కుటుంబం కొరకు సంపాదించుకునే తలంపు రాలేదా? At that time, see, is he not having the thought of gathering something for their children? కనుక ఇప్పుడు నీకు జీతం ఎంత కావాలి చెప్పు అని అడిగాడు మళ్ళా. Again Laban asked, how much wages you want? అప్పుడు అన్నాడు, ఆ యొక్క గొర్రెల కాపర్లు వాళ్ళు ఒక ప్లాన్ చేసుకొని రకరకాలుగా వాళ్ళు ఆ యొక్క ఈనులు అవన్నీ పెట్టి చారలు కలిగినవి, చారలు లేనివి, మచ్చలు ఉండేవి, మచ్చలు లేనివి, ఆ ప్లాన్ అన్ని వాళ్ళ దగ్గర ఆ పశువుల కాపర్ల దగ్గర నేర్చుకున్నాడు. And he has learned a trick from those headmen, and when they are giving birth to the lambs, there are some stragged and with all these spots and all these things. You give those things to me. 42వ వచనము. Verse 42. చదువుకుంటున్నా. 41, 42 చదువుకుంటాం. 41 and 42. And it came to మందలో pass, బలమైన చూలు కట్టినప్పుడల్లా ఆ చూలు ఏమిట కట్టినట్లు మంద కన్నులు ఏమిట ఆ చూలు పెట్టిను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లా బలహీనమైనవి లాభానుకును, బలమైనవి యాకోబునకు వచ్చెను.
తన మంద ఆ రీతిగా బలపరుచుకుంటున్నాడు. Like that, he is increasing his own head. 43వ వచనము, Verse 43. ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారణ and had much cattle, దాసులు and maid servants, and men servants, camels and asses. ఇప్పుడు ఇంకా అసూయపడింది అందరికీ. Now everybody felt jealousy over Jacob. 31వ అధ్యాయం 3వ వచనం, 31st chapter, first verse. లాబాను కుమారుడు తమ తండ్రికి కలిగిన యావత్తు యాకోబు తీసుకుని నా తండ్రికి కలిగిన యావత్తు సంపాదించని చెప్పుకొని మాటలు యాకోబు వినెను. అందరికి అసూయ ఇచ్చింది. ఏదో మా ఆస్తి తక్కువైపోతుంది, మన ఆస్తి ఎక్కువైతుంది. So everybody was filled with jealousy because our property is going down and Jacob's property is increasing. సరే, పశువులు కాస్తున్న సందర్భంలో ఇద్దరి భార్యలను పిలిపించుకుని మాట్లాడితే మంచిదని చెప్పి 4వ వచనం. So in 4th verse, when we see when he was looking after those sheep and heads, యాకోబు పొలంలో and he called both the wives, తన and మామయ్యకు Jacob sent and called Rachel and Leah పంపించి to the field unto his flock. ఎవరు పిలిచాడు? And whom he called? రాహిల్ను, లేయాను. Rachel and Leah. అక్క చెల్లెలు అంటారా, లేక చెల్లెలు అక్క అంటారా? See, wherever we see elder sister, then we will say about younger sister, but first younger sister we will not tell. ఇక్కడ ఎట్లా But ఉంది? here first Rachel's name is mentioned. చూసేటుంది. See how it is. ఎంతగా ప్రేమించాడు. See how much he loved. అంతటితో అయిపోలే. It is not ended there. 14వ వచనము Verse 48. చదువుకుంటామా? అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు Is there ఎక్కడివి? any portion or any for us in our father's house? అదే మళ్ళా చెల్లెలు అక్క. Here also the same sequence. First Rachel, then Leah. కనుక మనసులో అదే ఉంది ఇప్పుడు. Always in Jacob's mind, this is the sequence. కనుక అలాగే ఉంది. అక్కడి నుంచి మనం వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోయారు చెప్పా చేయకుండా. Without telling the father, they started and they left that place. 3 రోజుల తర్వాత తనకు అనుకొని వచ్చాడు లాబాన్. And after 3 days, Laban found the reality and came to Jacob. మీరు పోతే పోతే కానీ నా విగ్రహాలు ఎందుకు తీసుకుపోయారు అన్నాడు. So what Laban is telling, okay, though you leave, I don't bother. Why you have taken my idols? యాకోబుకు రాహేలే ఒక విగ్రహం అంటే రాహేలు కొన్ని విగ్రహాలు తీసుకొచ్చింది. Rachel is a idol to Jacob, but Rachel brought some more idols. ఏమో యెహోవా దేవుడు ఎట్లుంటాడేమో నాకు తెలియదు. మాకు తుమ్ములు దగ్గులు జ్వరాలు వచ్చినా ఇది వీటికి మొక్కుతుంటే పోతా ఉంటాయి. Rachel was brought up in such a culture, all the time they were worshipping idols. So we do not know about Lord Jehovah, but whenever we are suffering maybe fever or cold or cough, whenever we are offering something to these idols, we are healed. So anyhow, some idols let me take. తీసుకొచ్చింది. And she took some of the idols. వాళ్ళ నాన్న అన్ని వెతుకుతూ ఉంటే ఆ యొక్క క్యామిల్ సామాన్లు ఉంటే అక్కడ కూర్చొని నేను కడగా ఉన్నాను అని చెప్పి ఏమనుకోద్దండి అన్నారు. And so when the father Laban was searching everything and he is searching for the idols and she was sitting on the camel, I am just not well, so don't ask me to get up, she said. 32వ అధ్యాయానికి వచ్చామంటే When we come to chapter 32, ఇక్కడ ఎవరు అన్నారు, ఏశావు వస్తున్నాడు. somebody gave the information that Esau is coming. 400 మందితో వస్తున్నాడు నిన్ను కలుసుకునేడానికి అన్నాడు. To meet you, he is not coming alone, he is coming with 400 people. ఇంకేమైంది, అయిపోయిన సంగతి అనుకున్నాడు. And almost it was a news of heart attack to Jacob. ఎందుకంటే కన్నా వాడి ఆశీర్వాదం కాజేస్తాను, వాడు నన్ను చంపాలని ఉన్నాడు కాబట్టి వాడు కాసుకున్నాడు. ఇప్పుడు నేను వస్తాను తెలుసుకొని 400 మందితో వస్తున్నాను చెప్పి భయపడిపోయాడు. So now I have stolen his blessing and on that day he has made a vow to kill me. Now he came to know that I am coming back and after 20 years now he is coming with 400 people. ఇప్పుడు ప్రభా నువ్వు చెప్పిన మాట ఏమాయా 28వ అధ్యాయంలో నేను స్తంభం మీద నూరి పోస్తూనే అప్పుడు మాట్లాడుతూ అవన్నీ ఏమైపోయా? And now he is asking, Lord, 20 years back in 28th chapter, you know, you have given some promises and I erected a pillar there and I poured oil. You told something. What has happened to that promise? 32వ అధ్యాయం 11వ వచనం. And 32nd chapter verse 13. నా సోదరుడైన 11
నా సోదరుడైన 11. నాకు Deliver యేసు me, I చేతులను pray thee, from దయచేసిన the hand of my తప్పించము brother, పిల్లలను the hand of చంపనేమో Esau, ఆయనను for I fear him, నే- lest he will నీవు come and నేను smite నీకు me. తోడు నిశ్చయముగా మేలు చేయొచ్చు విస్తారముట వలన And thou said, I లెక్కింపులను will సముద్రం surely do తీసుకువెళ్ళి thee good, and సంతానం make thy విస్తరింపజేసానని seed as the sand of the సెలవిచ్చితివే sea, which ఏమైపోయింది cannot be numbered for నీ multitude. మాట ఏమైపోయింది What has happened to that promise? ప్రభా నేను ఇప్పుడు 2 గుంపులు అయిపోతుంది కదా Now I have become 2 groups. ఎన్నో మేలు చేశావు You have helped me in so many ways. ఒక చేతికరతో దాటి ఇక్కడికి వచ్చాను I have ఇప్పుడు crossed that river. ఇన్ని మేళ్లు పొందాను With a stick, but you have blessed me so much. ఇప్పుడు 2 గుంపులు అయిపోయాం And now we have become 2 groups. ఇప్పుడు మా సంగతి ఎట్లా And what about us? ఒక ప్లాన్ చేశాడు And he has made a plan. ఇక ఏసావుకు కానుకలు పంపిస్తే బాగుంటుంది అని చెప్పి కొన్ని కానుకలు పంపించాడు So it is better to send some gifts to Esau, and he sent some gifts. ఇక ఎవరైనా గిఫ్ట్ ఇస్తామంటే ఎంత ఇస్తారు See, if anybody gives a gift, how much they will give? ఒక పెళ్ళి అయింది అనుకుంటాం లేకపోతే బర్త్డే అనుకుంటాం ఏదైనా గిఫ్ట్ అంటే ఏమి ఇస్తారు See, generally, if you go to a marriage or any function, if you want to give a gift, how much you will give? ఒక కారు ప్రజెంట్ చేస్తావా Are you going to present a big Mercedes Benz? లేకపోతే ఒక హెలికాప్టర్ ప్రజెంట్ చేస్తావా Or are you going to present a helicopter? ఇప్పుడు చూడబోతే ఎన్ని ఇస్తున్నాడు Here, how many gifts Jacob is sending? 13వ వచనం Verse 13. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో నా అన్నయ్య ఏసావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను 20 మేకపోతులను 200 గొర్రెలను 20 పొట్టేళ్లను 30 పాడి ఒంటెలను పిల్లలను 40 kine and 10 bulls, 20 she asses and 10 foals. 1,00,000 పైన ఉంటుంది అనుకుంటా. See what a gift, even in those days only more than 1 lakh. అంత ఎంత ఇస్తున్నాడు, ఇవన్నీ ఏం చేస్తున్నాడు, మొట్టమొదటిగా ఒక బృందం పంపిస్తున్నాడు. So he is sending the first batch with all the gifts. అన్ని కాదు, ఒంటెలు, ఒకటితో గాడిదలు, So ఒకటితో గొర్రెలు, one is taking the goats and another is the camels, the third one is the asses. మధ్య మధ్యలో గ్యాప్ పెట్టాడు. So batch wise. కనుక అది అంటే ఎవరు రాని ఒంటికైనా మన సాగిలిపడి నీ దాసుడు వెనకాల వస్తున్నాడు, ఇది నీకు కానుక ఇవ్వమన్నాడు అని చెప్పి అతని బీపీ కొంచెం కంట్రోల్ అయ్యేదానికి. See, when Esau is coming, and what is the job of these people according to the plan of Jacob? They have to bow down and they have to hand over the gift, and your servant is coming behind, so that to cool down Esau. వీళ్ళందరూ వచ్చేలోగా అక్కడ కొంచెం బీపీ తగ్గిపోద్దని. So after giving all the gifts batch after batch, then Jacob thought that he will be cooled down. సామెతల గ్రంథము In the book of Proverbs, 18వ అధ్యాయం 18th chapter. సామెతలు 18 18th chapter of Proverbs, 16వ వచనం. verse 16. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగు చేయను, అది గొప్పవాడికి వాడిని రప్పించును. కనుక ఇచ్చేదంట. ఇంకో వాక్యం కూడా ఉంది. And another related verse is there. 21వ అధ్యాయము Chapter 21, 14వ వచనం. verse 14. చాటు ఇచ్చిన బహుమానము కోపము చల్లార్చును, ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధం. A gift in secret pacifieth the anger. కనుక వానికి కోపం అంతా చల్లార్చడానికి ఇవ్వబడినటువంటి కానుకలు ఇవన్నీ. So to cool Esau down, all these gifts he has sent. దేవుడు తనతో ఉన్నాడు, సహాయపడుతున్నాడు, కృపిస్తున్నాడు, కానీ తన ప్లాన్లు మాత్రం పోలే. God is with Jacob and God is showing so much grace, yet Jacob never stopped conspiring or planning. కనుక ఎందుకంటే కన్నా రేచులు ఏమైపోద్దు. Because the main point is what will happen to Rachel. అది సంగతి. That is the main important thing. రేచులు విగ్రహం అయిపోయింది, తర్వాత యోసేపు విగ్రహం అయిపోయాడు. Now Rachel became an idol and later Joseph also became an idol. కనుక వాళ్ళ మీద దృష్టి అంతా కూడా, And his eyes are fully on both of them. ఆ రాత్రి ఒంటిగా మిగిలిపోయాడు. And ఆ that టైంలో night he was left alone. దేవుడు తనతో పోరాడుతూ వచ్చాడు. And God wrestled with him. కనుక నీ పేరేం పేరు అని అడిగాడు. What is your name? God asked. అడిగితే యాకోబు అన్నాడు. My name is Jacob. అంతకుముందు వాళ్ళ నాన్న అడిగినప్పుడు Earlier when his own father Isaac asked him, what is your name? What he answered? ఏసావు అన్నాడు. I am your elder son Esau. ఇప్పుడు యథార్థంగా ఒప్పుకున్నాడు. Now here he is telling, I am Jacob. యాకోబు కానీ నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు అని మార్చాడు. Then the Lord changed his name. You are no more Jacob, you are going to be Israel. నువ్వు రాజకుమారుడు, you are the prince. దేవుడితో పోరాడి గెలిచావు. And you wrestled with God and won the battle.
ఇంతగా దేవుడు దీవించినప్పటికీ and Lord blessed him so much. ఇప్పుడు మరలా ప్లాన్ చేశాడు. And again another plan, another scheme. 33వ అధ్యాయము 33rd chapter, మొదటి వచనం నుండి from verse 1 onwards. యాకోబు Jacob lifted up his eyes ఏశావును and అతనితో looked, and 400 behold, మంది Esau మనుషులు came and వచ్చుచుండేది. supported men, అప్పుడు తన and పిల్లలను divided the children unto Leah, రేహాలను Rachel, ఇద్దరు and ఇజాసులను handmaids, పంచి and పెట్టెను. he put the అతడు handmaids and their children foremost, వారి Leah and their పిల్లలను children after, Rachel and Joseph hindermost. And he passed over them before them, and bowed himself to the ground 7 times until he came near to his brother. కనుక ఎలా చూడు వాళ్ళని ఎట్లా పెట్టాడు పిల్లలను, మొట్టమొదటిగా దాసీలను వాళ్ళ పిల్లలను. And you see how the sequence, first of all the handmaids and their children, తర్వాత వాళ్ళ వెనకాల లేయాను ఆ జబ్బు కలది దాని పిల్లలను, and after that Leah and then her children, తర్వాత రాహేలు, తర్వాత యోసేపు, and then Rachel and then Joseph. వాళ్ళ వెనకాల ఎవరు వస్తున్నారు? యాకోబు వస్తున్నాడు. And behind all of these people, the last one is Jacob. ఒకవేళ చంపితే గా నా ముందు ఆ దాసులను దాసి పిల్లలను చంపేని. Suppose if Esau kills those people, okay, let him kill those maids and their children. తర్వాత ఆ జబ్బు కలది దాని పిల్లలు పోతే పోని. And let that Leah and her children. ఆలోగా నేను రాహేలును యోసేపును తీసుకుని పరిగెత్తి వెళ్ళిపోతాను. So when Esau started killing these people, I will take Rachel and Joseph, I will run away from the back. అంత ప్లానింగే. Everything is scheming and planning. తీరా వచ్చినాక ఏసావు కలుచుకొని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని ఇద్దరు ఏడ్చేవలది అంతా ఏంటో ఇవన్నీ పంపించావంటే కన్నా నీకే కానుక ఇచ్చా అంటే దేవుడు నాకు ఇచ్చాడు, ఏం పర్వాలేదు, అవి నువ్వే తీసుకుంటే లేదు నువ్వే తీసుకున్నాడు. See, then Esau ran to meet him and hugged him and embraced him, fell on his neck and kissed him, and they both started weeping. And at that time, what are all these things? What you have sent? Esau is asking Jacob, as a gift I have given to you. No, God has given me so much. Even Jacob said, no, keep them with you. యాకోబు అనుకుంటాడు అనవసరంగా ఇస్తున్నాయని. Later Jacob must have thought, wastefully I have given. అనవసరంగా ఇచ్చాను కనుక గమనించామంటే కన్నా ఈ రీతిగా వాళ్ళిద్దరు కలుసుకున్నారు. So like this, both of them met. తర్వాత మనం గమనిస్తూ వచ్చామంటే, and later when we see, ముప్పై 37వ అధ్యాయానికి వస్తాం. chapter 37. ఇక్కడ ఇప్పుడు మనం చదువుకోవాల్సిన భాగము మొదటి 2 వచనాలు చాలు. First 2 verses. యాకోబు తన తండ్రి పరవాసిగా ఉన్న కనాన్ దేశంలో నివసించును. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడే తన సోదరులతో కూడా మందను మేపుచును. అతడు చిన్నవాడే తన తండ్రి భార్య బెల్లా కుమారులను నెగలను. And Joseph brought unto his father their evil report. యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు. He loved Joseph more. అంతకంటే ముందు ఒక సంగతి చెప్పాలి. And before that one more verse. అంత పెద్ద కుటుంబంలో మొట్టమొదటిగా చచ్చిపోయింది రిబకా, రాహేల్. In such a big family, you and I have to recognize one important fact. The first person to die in Jacob's family is Rachel. తను ఎంతగా ప్రేమించాడో ఆమె తీసేశాడు దేవుడు. See, he loved Rachel so much, God has removed Rachel. కంట చనిపోయింది. While giving birth to Benjamin, she died. సరే, బెంజమిన్ చేసి తర్వాత చనిపోయింది, అక్కడే పాతి పెట్టేశాడు. And after seeing Benjamin, she died and she was buried there only. ఇప్పుడు యోసేపుని పట్టుకున్నాడు. Now after Rachel died, he caught hold of Joseph. యోసేపే నాకు ఇప్పుడు నా ప్రేమంతా ఇప్పుడు యోసేపు మీద కుమరించాలి. So now the center of my affection is Joseph. He is my all in all. అరటి చెట్లు చూశారు మీరు? అరటి చెట్లు. Have you seen that banana, that tree? దాని పక్క చిన్న చిన్న పిలకలు ఉంటాయి. And beside it, small plants also will grow. ఇంకా అరటి చెట్లు అవి కూడా. They are also the banana trees only, but small one. పెద్దది పోతే పోయా, ఈ చిన్న దుంగలి ఇది పెరుగుతుంది మళ్ళా. And why those things will be there? Though the bigger tree, though it dies, this will grow later. ఆ రీతిగా ఇప్పుడు యోసేపు దొరికాడు. So like that, though Rachel is gone, now he got Joseph. ఇప్పుడు యోసేపు మీద తన ప్రేమంతా కుమ్మరించాడు. Now all his affections are centered on Joseph. ఎంతగా అంటేగైనా వానికి ఒక విచిత్రమైన వస్త్రం కూడా వేసాడు. How much he loved Joseph, we all know. He
brought him a garment of many colors. రంగురంగుల వస్త్రం, It is a garment of many colors. అందరికీ కుళ్ళు పుట్టింది. And everybody was so jealous by seeing that coat of many colors. అంతేకాదు యోసేపు కూడా కళ్ళ చెప్తా ఉన్నాడు. Not only that, even Joseph was also talking about the dreams. అరే వీడు కళ్ళు చెప్పేవాడు వీడు, అంతేకాదు నానెంతగా ప్రేమిస్తే వాడు ఎక్కిపోతాడా. And see, he is a dreamer. Not only that, father is loving him so much, why he is elevating himself? పగబట్టారు, మరింత పగబట్టారు, అసూయపడ్డారు, చంపాలని ఆలోచన చేశారు. And when we see him, they hated him more, they hated him yet the more, and they had jealousy, they envied him, and finally they conspired to kill him. ఒకసారి అయ్యా నీ సోదరులంతా పశువులు మేపడానికి వెళ్ళారు, ఎక్కడ వాళ్ళ ఆచూకి కనుక్కొని అని పంపిస్తే ఈ విచిత్ర వస్త్రాన్ని దొరుకుని వచ్చాడు. And one day Jacob asked Joseph, your brethren have gone to look after the sheep, where are they? I do not know. So you go and you just inquire about them. Then he has gone with the coat of many colors. ఆ కలగనే వాడు వస్తున్నాడు అని చెప్పి రావడంతో వాడి వస్త్రాలు పీకేసి ఒక మేకపిల్లను నరికి దాంట్లో ఆ రక్తంలో కొల్లాడేసి వాడిని గుండెలో పడేశారు. And the moment when they saw Joseph, this dreamer is coming, and the moment he came, immediately they killed a goat, and they have dipped the coat of many colors, the Joseph's garment, in the blood of that goat. ఇష్మాయిల్ వెళుతుంటే వాళ్ళకి అమ్మేశారు. And when the Ishmaelites are going, and they sold Joseph to Ishmaelites. ఇంత ప్రేమతో పెంచబడినటువంటి ఈ యొక్క యోసేపు దిక్కులేని వాడైపోయాడు. Now Joseph, who was brought up as the center of affection of his father, now he became almost nobody is there to support him. ఖాళీ చేతులు తెలిపోతున్నాడు. Yes, like an orphan, he was bound by those Ishmaelites, and they are taking. తండ్రికి తీసుకొచ్చి ఈ యొక్క వస్త్రాన్ని చూపించారు. And the brothers brought that cloth which is dipped in the blood of the goat, and they have shown it to their father. అయ్యో ఏదో క్రూరమైన జంతువు తినేసింది నా కొడుకుని అని చెప్పి ఏడుస్తుంటే కూడా ఒకడేనే చెప్పలే. See, he was beating his breast, Jacob, a old man, and he is weeping. Some cruel animal must have eaten away my son. And every brother was tight-lipped. Nobody told the truth. ఇది మగ పిల్లల మధ్యలో కథ. Generally, this is what the male children will do. ఆడపిల్లలు అయితే పుసుకని చెప్పేస్తారు. See, if the girl children are there, by seeing the tears of the father, somehow one of them will tell the truth. నానా అతగా ఇట్లయింది చెప్పేస్తారు. So at least one daughter will tell, no, daddy, it is not like that. We have done like this. మగపిల్లల కథ కాబట్టి రే జాగ్రత్త చెప్పావు అని. Because these are all male children, they want each other. Nobody should tell the truth. కనుక ఇప్పుడు యాకోబు జీవితంలో ప్రేమించినటువంటి రాహేలు పాయ, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ప్రేమించినటువంటి యోసేపు పాయ, ఇది చచ్చిపోయేట లెక్క. Now in the life of Jacob, Rachel, whom he loved most, she died, and also whom he loved above everybody, Joseph also is gone. నెక్స్ట్ ఉండేది బెంజమిన్. Now Benjamin is there. బెంజమిన్ కాపాడుకుంటున్నాడు. Now carefully he is protecting Benjamin. ఎందుకంటే రాహేలు కొడుకాయ. Because Benjamin is the son of Rachel. సరే కరువు వచ్చింది. Now the famine came. దేవుడు అద్భుతకరంగా యోసేపును తన కళ్ళలో చెప్పిన రీతిగానే దేవుడు ఫరోకు తండ్రిగాను, తర్వాత ఆయన ఇంటికి ప్రభుగాను, ఐగుప్తు దేశానికి ఏలిగ్గా చేశాడు. 3 ప్రమోషన్లు ఇచ్చాడు. See, God has given 3 promotions to Joseph. Yeah, Joseph has seen in his dreams. In a mysterious way, God made Joseph as a father to Pharaoh, and as a ruler to Egypt, and also a feeder to the whole world. రే ఎవరినొకరు ఇప్పుడు చూసుకుంటా ఉంటారు, ఐగుప్తులు భోజనం ఉంటుంది అవి తీసుకొని రాకుండా పంపించాడు యాకోబు. Now Jacob told his sons, why you are looking at one another? There is food in Egypt. You go and get the food from Egypt. అక్కడ పోగానే యోసేపు చూశాడు. And after these brothers went there, Joseph saw these brothers. అమ్మా నా తమ్ముడిని మాత్రం వీళ్ళు తీసుకొని రాలేదు, ఎందుకంటే కన్నా నేను లేను కదా నాకు వదిలి వండి పెట్టుకుంటాడు. So Joseph thought, all of them came, they have not brought my brother. Probably because I am not there, my father Jacob must have kept my brother Benjamin with him. కనుక వాడిని నన్ను ప్రేమిస్తే ఈ కార్యం జరిగింది, కనుక వాడిని ప్రేమించుంటాడు, కనుక ఏం జరుగుతుందో అని చెప్పి భద్రపరచుకుంటాడు. So probably he may be thinking, because my father loved me, it has happened like this. Now he is loving Benjamin, what will happen to him? So that's why he wanted to take care of Benjamin. మీరు వేగుల వాళ్ళని చెప్పి, లేదా మేము వేగుల వాళ్ళని కాదు, you are all spies.
Joseph is telling, but they are telling, no, 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 we are not spies. మేమంతా 12 మంది, అయితే ఒకడు లేడు, We are 12, but one is not there. ఒకడు మాత్రం వాళ్ళ నాయన దగ్గర ఉన్నాడు One is with our father. అని చెప్పేసి, అయితే వాడిని తీసుకొచ్చే వరకు నేను మిమ్మల్ని నమ్మనని చెప్పి ఒకడిని కట్టేసి పెట్టేశాడు ఇక్కడ. వాడు షిమ్యోను. And till you bring that last person, I will not leave you, though he held Simeon with him and as a prisoner. వాడిని తీసుకొచ్చే వరకు ఇంకా వీడినే ఉండి. Until Benjamin comes, you must be here. అని పంపించాడు. And he sent those brethren. ఇప్పుడు వాళ్ళు తీసుకుపోయిన ఆహారం అయిపోయింది. Now the food, the grain what they have taken in the first trip, it is exhausted. మళ్ళా పోయి తీసుకొని రండిరా. Again you go and bring food for us. బెంజమిన్ లేకపోతే మేము పోలేము. Then what they are telling, without Benjamin we cannot go. కనుక ఇంకోటి ఉన్నాడు ఎందుకు చెప్పారా మీరు? Then Jacob is telling, why you told him that one more younger one is there? కనుక మీరు మా సమాచారం అంతా అడిగినప్పుడు మేము క్యాజువల్గా చెప్పాం కానీ వాడిని పట్టుకొని రాని చెప్తాడని మాకేం తెలుసును. So what these brethren are telling, see when he asked, the king asked us, the prime minister asked us, who knows that he is going to bind one of us as prisoner? Just casually we answered and we told the truth. కనుక వాళ్ళు ఏంది మేము పోమన్నారు. So without Benjamin we cannot go. ఏమంటున్నాడు తెలుసునా? What they are telling? ఇప్పుడు ఏమంటున్నాడు యోసేపు యాకోబు? What Jacob is telling? 37 వచనము. Chapter 42. 37 వచనం. Verse 37. What Jacob is telling? 36. 36. అప్పుడు వారు తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, బెన్యామీను కూడా తీసుకుని పో, ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవి. అన్ని దుఃఖ సంఘటనలే. All are against me. They are giving me sorrow. మీరు ఎందుకు చెప్పారు ఇంకోటి ఉండాలని చెప్పి? Why you told that there is another younger fellow is there? మాకేం తెలుసు మనం తీసుకున్నామని చెప్తాడని. See, how can we know that you bring that boy? See, he will ask us. 43:6 వచనము. And 43:6. అందుకు ఇశ్రాయేలు మీకు ఇంకొక సోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగు చేయనేలా అనగా. శ్రమ, దుఃఖము, బాధ, always these tears and sorrow, and all the time he was depressed. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? From where it has come? ఈ అందకత్తె అయినటువంటి రాహేల్ని ప్రేమించి, because he loved Rachel because she was beautiful, it started there. అక్కడి నుంచి వచ్చింది. From there it started. అక్కడి నుంచి చూస్తేనే యోసేపే ఆయన కొడుకు అయినట్లయింది. And no other children are there, only Joseph is my child, as if he was living. కనుక వాడు వాయ. See, they left. తర్వాత ఇప్పుడు బెంజమిన్ ఉన్నాడు. Now Benjamin is there. ఇప్పుడు ఆహారం తీసుకొని రావాలా. Now they need food. ఇక బెంజమిన్ తీసుకోకపోతే మేము పోమంటాడు. So without Benjamin we cannot go, they tell. ఎట్లుంది సంగతి? See how is it? ఈ రీతిగా సరే నేను పుత్రుని అవుతానులే. మళ్ళా ఏం చేస్తారంటే మీరు పోతా కొంచెము కానుకలు తీసుకోవడం వల్ల. Once again the same old plan. Okay, you take away my child also, but while going take some gifts to him again to that prime minister. 43:11. 43:11. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో ఇలా చేయడి, ఈ దేశం ప్రసిద్ధములైన అనగా కొంచెం మస్తకి కొంచెం తేనె, సుగంధ ద్రవ్యం, గోళము, పిస్తాచికాయలు, బాదామకాయలు మీ గోనెలో వేసుకుని ఆ మనిషిని కానుక తీసుకుని పోండి, రెట్టింపు రూకులు తీసుకుని పోండి. 13 మీ తమ్ముని తీసుకుని లేచి ఆ మనుషులకు తిరిగి వెళ్ళండి. ఆ మనుషుడు మీ ఇతర సోదరుడిని బెన్యామీను మీకు అప్పగించినట్లు సర్వశక్తుడు దేవుడు ఆ మనుషుని మిమ్మను కరుణించునుగాక. నేను పుత్రుని ఉండవలసిన ఎడల పుత్రుని అవుదని ఏడుస్తూ చెప్పాడు. అక్కడి పోయే కొలది అక్కడ యోసేపు చూశాడు. ఆఫ్టర్ గోయింగ్ దేర్ జోసెఫ్ సా ఇట్. జోసెఫ్ అద్భుతకరంగా వీడిని బెన్యామీను దగ్గర ఉంచుకోవాలని చెప్పి ఒక వెండి గిన్నె వాడి యొక్క బియ్యం సంచులు పెట్టి పంపించాడు. Again to keep Benjamin with him while he is sending them, he put a silver vessel into the sack of Benjamin. మీరు వస్తే పోయిన బాగానే ఉంది కానీ మీరు వీటితో దొంగతనం చేసిపోతారా? So then again he said, people, you came and you are taking grain. It is okay, I am giving you grain, but you came to rob that vessels.
నేను దేవుని యందు భయభక్తులవాడిని, I fear God. కనుక ఎవరి దగ్గర ఉందో వాడు నాకు దాసుడు కావాలి. And that silver vessel is in whoever sack, and that person must become a servant to me. ఎప్పుడైతే బెంజమిన్ సంచి దొరికింది ఇంకా చూసుకోవద్దు పాటు చెప్పుకున్నారు. I see, the moment when they saw that the silver vessel is found in the sack of Benjamin, everybody's heart was broken. అయ్యా నేనుంటానయ్యా దాసునిగా, వాడిని పంపించయ్యా, వాడిని పంపించయ్యా. Everybody is telling, I will be your servant, I will be your servant, don't keep Benjamin, I will be in the place of Benjamin. రూబేన్ అంటున్నాడు, యూదా అంటున్నాడు, Reuben, Judah, everyone is telling. ఎందుకంటే Why? వీని ప్రాణము యాకోబు ప్రాణము పెన వేసుకుందంట. And it is written in the Bible, their both lives, the life of Benjamin and the life of Jacob, was twined together. చూసేట్లుంది. How is it? కనుక ఈ రీతిగా మానవిక ప్లాన్స్, మానవిక ప్రేమ ఇవన్నీ దుఃఖ సాగరం తీసుకుపోతున్నాయి ఆయన్ను. Remember this, man's schemes and man's love, human love and human schemes, is taking Jacob deeper and deeper into sorrow and tears. కనుకనే తను తాను బయలుపరుచుకున్నప్పుడు ఎప్పుడైతే యోసేపు బయలుపరుచుకున్నాడు, అందరూ ఆశ్చర్యపోయారు. The moment when Joseph revealed himself, everybody was wondering. స్పెల్ బౌండ్, They are spellbound. ఏం మాట్లాడాలని అర్థం కాలేదు వాళ్ళకు. They don't know what to speak. తను తాను బయలుపరుచుకున్నాడు. And he revealed himself. మీరు నాకు కీడు చేశారు కానీ మీరు ఈ కరువుల్లో కాపాడబోటుకై దేవుడు ముందుగానే నన్ను ఇక్కడికి పంపించాడు. Thou planned evil to do evil to me, but God has sent me in advance to this place so that we may be protected from famine. దీని విషయం ఏం బాధపడదు మీరు. Don't worry about this. ఇంటికి వెళ్ళండి, Go to your home. ఇంకా నాన్నని తీసుకుని రండి, Bring the father. ఇంకా ఆయన నమ్ముతాడు నమ్మడని చెప్పింది కొన్ని మంచి మంచి వస్తువులని గాడిదని పంపించాడు. So whether he believes or not, there is a doubt in Joseph. So all best things he sent on the ashes. ఆడికి వచ్చిన తర్వాత వాళ్ళను ఒక గోషణలో పెట్టాడు. And finally he kept them in Goshen. ఫరోతో పరిచయం చేస్తున్నాడు. Now Joseph is introducing Jacob to Pharaoh. అది మనం చదువుకునేది ఆరంభంలో. That is what we have read in the beginning of the message. 47వ అధ్యాయం 47th chapter 8-9 వచనాలు 8 and 9. కలిసి చదువుకుంటామా? All of us. And Pharaoh said unto Jacob, how old art thou? And Jacob said unto Pharaoh, the days of the years of my pilgrimage are 130 years. Few and evil have the days of the years of my life been. నేను జీవించే సంవత్సరం కొంచెం గాని దుఃఖ సహితంగానే ఉన్నది. నా పితరులు యాత్ర చేసిన దినంలో వారి జీవించిన సంవత్సరాన్ని కాలేదని ఫరోతో చెప్పి, he is telling to Pharaoh, కనుక నా జీవితంతో దుఃఖంతో గడిపాను. whole of my life I spent in sorrow. కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, always difficulties, always depression, కన్నీళ్లు, always tears. దానికి కారణం ఏంటి? What is the reason for this? రాహేలుని ప్రేమించి. Because he loved Rachel, the difficulty started. నా పితరులు, what about my forefathers? అబ్రహాం విషయంలో, what about Abraham? అబ్రహామా చిత్తం ప్రభు అన్నాడు, నీకు ఒక కుమారుడు అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును నేను చూపించే ఆ మోరియా పర్వతాల్లో ఒకదాని మీద దహనబలిగా అర్పించు అన్నాడు. నువ్వు ప్రేమించి ఇస్సాకును. See there, God appeared unto Abraham. God called Abraham, and then immediately, yes Lord, he said, and you have to offer your only son, the son whom you are loving, as a burnt sacrifice on Mount Moriah. నేను అట్లా అర్పించలేకపోయాను. I have not offered like that. నా పితరులు నేను జీవించలేకపోయాను. I could not live like my forefathers. నేను ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలో మునిగిపోయాను. I was immersed in the worldly human love. ఇంకా మనం చూస్తూ వచ్చామంటే, if you see further, ఇక నా హృదయం అంతా ఈ లోక ప్రేమలతో నిండిపోయింది. all my heart is filled with the love of this world. సామెతల గ్రంథము book of Proverbs 4వ అధ్యాయం 4th chapter 23వ వచనం 4:23. చదువుకుంటామా? The book of Proverbs chapter 4 and verse 23 all together please. నీ హృదయంలో జీవదారులు బయలుదేరు కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రముగా కాపాడుకునము. కనుక నీ హృదయంలో జీవదారులు బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ యొక్క హృదయాన్ని భద్రంగా కాపాడుకో. Out of your heart the issues of life will flow. That's why you have to take care of your heart above all things. కనుక హృదయాన్ని కాపాడుకోపోతే పోయాడు.
he could not control his heart. కాపాడుకునే కాని చేత ఎంత నష్టం వచ్చింది. See, because he could not safeguard his heart, he could not keep his heart under control. What a great loss. హృదయంలో రాహేలుని పెట్టుకున్నాడు, యోసేపుని పెట్టుకున్నాడు, బెంజమిని పెట్టుకున్నాడు. In his heart. లోపల ఉన్న కాని చేత ఏమైంది, భార్య నష్టానికి గురిపోయి ఇప్పుడు నేను నా పితరులు జీవించినంతకాలం జీవించింది కొంతమే అయితే దుఃఖ సహితమైంది, బాధతో నష్టంతో అంటాడు. In his heart, he filled his heart with Rachel, then Joseph, then Benjamin. And what is the result? What is the result of his own choice and love? He is standing before Pharaoh and telling, I could not live that long as my forefathers. I could not give priority like my forefathers. కనుక వాడు జీవించలేకపోయాను నేను. I could not live the days of their pilgrimage, that much length I could not live. And like as they lived, I could not live. నేటి దినం ఎట్లా చూస్తున్నామా, ఇక యవనస్తులు అనేక మంది ఇక ప్రేమ కలాపాల్లో పడి ఇక వాళ్ళకు విగ్రహం లోపలైపోయి ఆ విగ్రహానికి పూజ చేస్తా ఉన్నారు. Today when we see many young people, they fell into love with somebody and finally keeping that person as an idol, and they are worshipping those idols. నేను ఆమెనే పెళ్లి చేసుకుంటా లేకపోతే చచ్చిపోతా అంటాడు. I will marry that girl only, that boy only, if not I will die. ఎంతమంది లేరు ఆ రీతిగా? Today how many people are like that? శత్రు ఆ రీతిగా లోపల ఇక భౌతిక సంబంధమైనటువంటి ఈ ప్రేమ కలాపాలను నుంచేసి భారీ నష్టానికి తీసుకొస్తున్నాడు. See, Satan is keeping this human love towards a person in our hearts, and he is bringing great loss to our spiritual life. యోబు సంగతి చూస్తామా? We know about Job. ఇక యోబు ఏమన్నాడు? What Job said? తూర్పు దేశానికంత ఐశ్వర్యవంతుడు, and he is the richest man in the eastern countries. కనుక యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతో విశ్వసించిన వాడు, దేవుని భయభక్తులు గలవాడు. He is an upright man, he is a just man, and he is having the fear of God, and he eschewed evil. కనుక అలాంటి వాడు తన పిల్లలంతా కూడాను 10 మంది పిల్లలు అందరూ కూడాను ఇక విందులు చేసుకుంటూ సంతోషంగా ఉంటుంటాడుగా. And such a great man, he was having 10 children. When those children are having feasts and when they were happy, 5వ వచనము verse 5, Job 1:5. చదువుకుంటామా? All of us. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుడు దూషించరేమో అని వారిని పిలువంపించి వారిని పవిత్రపరిచి ఆనందం లేచి వారి ఒక్కొక్క నిమిత్తమై దహనబలి అర్పించవచ్చు వచ్చాను. యోబు నిత్యం అలాగ చేయొచ్చు వచ్చాను. మా నాన్న ఇంత సంపాదించాడు కానీ ఎట్లా అనిపించాలో తెలియదేమో. See, my father has acquired so much property, he doesn't know how to enjoy that. అని చెప్పి వాళ్ళు ఇక విందులు చేసుకుంటూ ఉంటే ఏమన్నా హృదయంలో దూషించరేమో అనే దేవా నిన్ను. See, when they were feasting, and Job had a doubt, if they have talked anything against you in their heart, బయట కాదు లోపల, not outside, even in their heart. వాళ్ళ కొరకే ప్రతి దినము దహన బలి అర్పిస్తున్నాడు ఒకరికి. See, on each person's name, every day he is offering sacrifices. చూసే ఎట్లుంది. See how it is. వాళ్ళ హృదయం విషయం అంత చింత అంటే తన హృదయం విషయం ఇంత చింత ఉండాలి. Job is so much bothered about the things that are happening in the hearts of his children. He is so much worried about the hearts of his children. What about his own heart? He will have more concern. కనుక హృదయం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. You and I have to safeguard our heart. ఈ దినాల్లో భయంకరమైన దినాలు. Today when we see terrible days we are living. ఈ కరోనా కంటే ఇంకా భయంకరమైనది ఇది. More than corona, they are so terrible. కనుక ఇది మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. You and I have to examine our lives. లేకపోతే నీవి యాకోబు వలె నువ్వు కూడా ఏడ్చేవాడు చివరిగా. It's not like Jacob in tears only you have to live this world. వద్దు. Don't do like that. జీవితంతో ఆడుకోబాకు. Don't play with your life. పాపంతో ఆడుకోబాకు. Don't play with your sin. నీ తల్లిదండ్రులతో ఆడుకోబాకు. Don't play with your parents. నీ యొక్క ప్రేమించిన అమ్మాయో ప్రేమించిన అబ్బాయితో ఆడుకోబాకు. Don't play with that girl or with that boy. కనుక చివరికి నీ ప్రాణానికి వస్తుంది. Finally that affects your own life only. చివరికి ఏడుస్తావు. Finally you will be weeping. కనుక దేవుడు ఎన్నోసార్లు దర్శిస్తూ సంధిస్తూ వచ్చాడు ఇక యాకోబును. God taught so many lessons in so many ways in different stages of Jacob. కనుక నేనే నిన్ను కాపాడింది అక్కడ. I only protected you there. నేనే లాభం నీ మీద పడకుండా వాడిని గద్దించాను. And I have rebuked Laban so that Laban may not cause any harm to you. వాడు చేస్తున్న మోసం చూసి నేనే ఆ యొక్క పశువులను అభివృద్ధి చేశాను. And not only that, I saw what Laban is doing, all the deceitful way, and I have increased your property. 28వ అధ్యాయంలో చూస్తే కదా నేను నీకు తోడే ఉన్నాను, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే వరకు సహాయపడతాను అని దర్శనం ఇచ్చాను కదా, మాట్లాడాను కదా. Chapter 28, O Jacob, I have given you a vision, I have made a promise, I will be with you, I will bring you back, till that time I will be with you. క్రైస్తవ కుటుంబంలారా
Those of you who are calling yourself as Christian families, హిందూస్ ఏం మాట్లాడుతుందో తెలిసిన see what the Hindus are telling, you know. వాళ్ళకేం కట్టుదిట్టులు ఏమి లేదు, ఇష్టానుసారం వెళ్ళిపోతారు. See what they are telling, you know. They are not having any boundaries. They behave as they like. These are the comments. అది మన విషయంలో మాట్లాడుతున్న మాటలు. This is what the Gentiles, the Hindus are talking about Christian families. They are not having any rule or rhythm. There are no boundaries to them. మనకున్నటువంటి కట్టుడులు, మనకున్నటువంటి దేవుడు, మనకున్న ఆయన సన్నిధి, ఆయన స్వరము ఎన్నో రీతులుగా నీ ఇంట్లో నీతో మాట్లాడలేదా? See, in your own house, our own commandments, our own Bible, our own word of God. How many times the word of God has spoken to you? దాన్ని తృణీకరించావంటే ఏతిగా కాపాడబడుతూ వస్తావు. If you despise those commandments, if you despise those exhortations, how you can be protected? చివరిగా యాకోబులు ఏడ్చేవాడైతావు. At last you will be weeping and sorrowful like Jacob. ప్రభువా నాతోనే మాట్లాడుతున్నావు. Lord, you are speaking to me. ఒక్కసారి క్షమించు. This time, this one time, please forgive me. నీ రక్తంతో కడుగు. Lord, you wash me with your blood. నన్ను నీ కుమార్తెగా చేసుకో. Once again, make me your daughter, your son. నీ సన్నిధి నాకు సృజింప చేయి. And not only that, enable me to feel thy presence. నీ స్వరాన్ని నాకు వినిపించు. Let me hear thy voice. నువ్వు త్వరగా రాబోతున్నావు. You are going to come very soon. నీ రాకడ కొరకు నేను సిద్ధపడాలి. I must be prepared to meet you. కృప దయచేయి నాయనా. Lord, you only can do it in my life. నాకు కృప దయచేయి. And you grant me grace in my life. సహాయపడిన అడుగు. You ask, Lord, please help me. అప్పుడు కాపాడబడుతూ వస్తావు. Then you will be protected. అప్పుడు అబ్రాహాము యొక్క వంశంలోకి వచ్చేస్తావు. Then you will come into as the seed of Abraham. వాగ్దానాలన్నీ నీవే అయిపోతాయి. And all the promises will be yours. దేవుడు నీ కొరకు ఏమేమి కలిగి ఉన్నాడో అవన్నీ ఇక్కడే అనుభవించగలవు. What all the Lord has preserved for you, even in this world, you can enjoy. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పటికీ When God is speaking to you, విధేయత చూపించకపోతే if you won't obey to the voice of God, తప్పు నీదే. and you will be on the side, తప్పు నీదే. and mistake will be, error will be yours only. ఈ యొక్క కరోనా పీరియడ్లో ఎన్నిసార్లు మాట్లాడినాడు నీతో? During this period of corona, how many times God has spoken to you? మరలా మాట్లాడుతున్నాడు. Again today God is speaking. కనుక చివరి దినాల్లో యాకోబు ఏడవద్దు. In your last days, don't be sorrowful, don't be in tears, don't be weeping like Jacob. యాకోబుతో ఆయా వేళల్లో ఎలా మాట్లాడుతూ వచ్చాడు. Different stages God spoke to Jacob. ఆ రీతిగా నీ జీవితంలో కూడాను ఆయా వేళల్లో మాట్లాడుతూ వచ్చాడు. Yes, God has spoken to you also individually in different stages of your life. పెడచేయి పెట్టావు. And you have not heard those warnings. క్షమాపణ అడిగినావంటే Today, if you ask forgiveness, క్షమించుడికై సిద్ధమైన మనసు కలిగిన వాడు the Lord is ready to forgive you. ఆయన రక్తంతో నిన్ను కడిగి పావనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. He will wash you with His precious blood and make you His child. నేను తప్పిన కుమారుని ఎలా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటాడు. As the father hugged, embraced the prodigal son, the Lord wants to embrace you. నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవిస్తూ వస్తావు. Then you can enjoy the true joy and true love and true peace in your అప్పుడు life. ప్రభు కొరకు జీవించగలుగుతావు. And you can live for the Lord. లేకపోతే నీ జీవితానికి నీవే నష్టం. If not, you will incur so much loss to your life. చిన్న ప్రార్థన చేసుకో. Small prayer you can pray. ప్రభు నిన్ను కనికరిస్తాడు. The Lord will have mercy upon you. రండి ప్రార్థన చేసుకుంటాం. Let us pray. రండి ప్రార్థన చేస్తాం. Let us pray. పరిశుద్ధ తండ్రి, జీవుల మా దేవ, నమ్మకనమానైన తిరిగి మీ ప్రియ పాదం చెంత ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామ పేట మా ప్రభా ఈ భౌతికమైనటువంటి ప్రేమ కలాపాలు వీటన్ని బట్టి మా తండ్రి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు తండ్రి యాకోబు జీవితాన్ని మీరు మాకు స్పష్టంగా చూపిస్తూ వచ్చిన స్తోత్రాలు. ఈ లోకపరమైనటువంటి ప్రేమలు తండ్రి వెలుచూపును బట్టి ప్రేమించే ప్రేమలు రూపురేఖలను బట్టి మా తండ్రి ఎంత భారీ నష్టాన్ని తీసుకొచ్చిందో తన జీవితంలో యాకోబు ఎలా గుర్తిరిగి చివరిగా తండ్రి ఎలా తండ్రి దుఃఖపడుతున్నాడు. నేను జీవించే జీవితాలు మా పితరులు జీవించిన జీవితాలు అంత వయస్సు లేదు, అయితే దుఃఖంతో జీవించాను, బాధతో జీవించాను, చిక్కుల్లో ఇరుకుల్లో ఇబ్బందులు పడ్డాను అని చెప్పి తండ్రి ఫరోతో చెప్తున్నాడు. మా ప్రభా ఆర్తిగా మా పిల్లలు ఎవరు కానీ అలా చెప్పకుండా కనికరించు, దర్శించు, ఓ నూతన కార్యం చేయి, కనికరించు, నీ దక్షిణాస్తం ఉంచు. ఘన్నావునికి కీర్తి, మహిమ, స్తుతి ఆరోపించుకున్నామని ఈ వాక్యం ద్వారా వింటున్న బిడ్డలు కూడాను చక్కని తీర్మానం చేసుకున్నట్టుకై సహాయపడు. మా తండ్రి ఈ లోక ప్రేమలు
తండ్రి భౌతిక ఆకర్షణలు ఇవన్నీ నష్టపరచకుండా కూడా కాపాడయ్యా, భద్రపరచుకో తండ్రి. ఎన్నో చెడు వార్తలు వింటూనే ఉంటున్నాం. ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ప్రేమించినాడు, ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు, ఈ కథలు ఉన్నాయి. కానీ తండ్రి భయంకరము. ఇక ఈ మొబైలు ఇవి కూడా చూస్తుంటే అన్నీ దాంట్లో కూడా అంతా చెడిపోయిన వాతావరణంలో వస్తున్నాయి. అన్నీ చెడిపోయినవే తండ్రి. కనికరించు, కాపాడు, మా బిడ్డలు భద్రపరచుకోమని, అనేకులకు మాదిరికరంగా ఉంచమని, కృప దయచేయమని, మెల్లని స్వరాన్ని వినిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.